రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సంపద. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేశా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చదివా. దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్ లో యావరేజ్ కన్నా తక్కువగా పడుతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ లో నార్త్ ఇండియా మనకన్నా స్పీడ్ వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరూ తెలుసు, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించాం. కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలి దానిపైన కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్ లో రెండోది కూడా పెట్టుకోబోతున్నాం. అంతేకాకుండా పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఎక్కడ గాని ఎడ్యుకేషన్ మంత్రి గారి ఫోటో గాని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేని పరిస్థితి. ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేవు. మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పాఠశాలలు అనేది పవిత్రమైన ప్రాంగణం. రాజకీయాలకి దూరంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్.